ఉన్న వ్యక్తిని మీరు ఎట్లా పెడతారు ఒక పోలీస్ చెక్ పోస్ట్లో? ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే అక్కడ విమెన్ స్టూడెంట్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, మహిళలు చాలామంది ఉంటారు. ఇదే హాస్పిటల్లో గత నెల రోజుల్లో చాలామంది మీద ఇతను కొద్దిగా హెరాస్ చేసిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. హెరాస్ చేసిన కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇతని పక్కన పెట్టడం కానీ ఇతని బయటికి పంపించడం కానీ ఏమీ చేయలేదు. ఇతను ఫ్రీగా అక్కడ తిరగటము, పోలీస్ అనే పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ చేస్తున్నాడు. మొన్న కూడా అతన్ని ఎంత కన్వీనియంట్గా 6 గంటల్లో వితిన్ క్రైమ్ జరిగిన వెంటనే పట్టేసుకున్నారు. మీకు 3ంటికి అతను లేచి వస్తాడు, 4:30 కల్లా అతను ఈ అమ్మాయిని ఒక్కడే అతని క్లెయిమ్ ప్రకారం ఒక్కడే అతను లైంగికంగా ఇచ్చేసేసి ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయి ఏమీ జరగనట్టుగా పోలీస్ బ్యారెక్స్లో పడుకొని నిద్రపోతాడు. పోలీసులు ఏమో పట్టుకొని అతని బ్లడ్ ఉన్న షర్ట్ అదంతా కూడా అతను వాష్ చేసేసాడు. జస్ట్ బూట్కి మటుకు కొంచెం బ్లడ్ ఉంది. అతని పగిలిపోయిన ఒక బ్లూటూత్ ఇది అక్కడ దొరికింది సీన్లో. మాకు వేరే టీవీ కెమెరాస్లో ఇతను తిరుగుతూ కనిపించాడు. సో ఇతను అనుమానం మీద పట్టుకొని అతని బ్లూటూత్ కనెక్ట్ చేస్తే అక్కడ ఆ బ్లూటూత్ ఇదవుతుంది అని చెప్పేసి చెప్పారు. అతనేమో అసలు మీరు చూసుంటారు టీవీలో, ఏ మాత్రం ఒక భయం కానీ, ఒక ఆందోళన కానీ, రిమోర్స్ కానీ, ఒక గిల్ట్ కానీ ఏమీ లేకుండా చాలా కొన్ని సందర్భాల్లో పోలీసులు కేసును తప్పుదోవ పట్టించడానికి ప్లాంట్ చేస్తుంటారు అక్యూజ్ని కూడా. చాలా మంది అనుమానం అండి అది ప్లాన్ చేసి. అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా? అయి ఉండకపోవచ్చు. నాకు ఏమనిపించిందంటే ఆ హోల్ స్టోరీ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ టు బై దట్ స్టోరీ. ఎందుకంటే ఒక వ్యక్తి 3:30కో 4కో వచ్చేసి గంటలో అతని పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయి పడుకుంటాడా? ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత చంపేసిన వ్యక్తి చనిపోయి ఆ టెన్షన్తో అతనికి నిద్రపడుతుంది అనేది ఒక క్వశ్చన్. ఎవరు అంటే ఒక్కళ్ళతోటి అయిన జరిగిన క్రైమ్ అయితే కాదండి ఇది. కనీసం డెఫినెట్ కాదు. ఇతను ఎవరికన్నా ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. ఒకవేళ ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటే, లేదో గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఇతని మీద తోసుండాలి. ఇంకొక వర్షన్ మాకు మెడికల్ గ్రూప్స్లో ఏం సర్క్యులేట్ అవుతుందంటే, ఈ అమ్మాయి వెరీ సోషలీ కాన్షియస్ పర్సన్ అట, ఈ చనిపోయిన డాక్టరు. అక్కడ జరుగుతున్న కొన్ని అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని పాస్ చేయటము హాస్పిటల్లో కొన్ని వాటి మీద అమ్మాయి వాయిస్ రేస్ చేసిందట. అది మధ్య మధ్యలో అమ్మాయికి కొంచెం ఇబ్బంది పెట్టడము, చాలామంది వెళ్ళి నువ్వు ఇదే కనుక జరగటం నిజం అనుకుంటే మెడికల్ మాఫియా దీని వెనకాల ఉంది. మెడికల్ మార్క్స్ మాఫియా అనాలి. అంటే మెడికల్ కాలేజెస్లో మనం జరుగుతుంటాం, చాలా సందర్భాల్లో విన్నాం, చూసాం కూడా. వాళ్ళ మాఫియా ఈవిడ ఇంటర్వెన్షన్ని ఇష్టపడక అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఇదేంటనేది సిబిఐ తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేరం నిర్ధారణ అయ్యేదాకా వచ్చిన అనుమానాల్ని పరిశీలించాలి, అనుమానితులను అదుపులోకి తీసుకొని మాట్లాడాలి. డెఫినెట్గా అండి. ఇప్పుడు సిబిఐ చేసే పని, ఇప్పుడు సిబిఐ ఏదైతే చేస్తుందో ఇది ఆ స్టేట్ పోలీస్ ఫస్ట్ డేనే చేయాల్సింది. లాస్ట్ అమ్మాయి నలుగురితో కలిసి కూర్చొని 80% ఎవిడెన్స్ ఎరేజ్ అయిపోయింది. అంటే తెలియదండి మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఎరేజ్ అయింది ఏంటనేది. ఐ థింక్ ఇట్ బి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్ మై పార్ట్ టు కామెంట్ ఆన్ దాట్. కాకపోతే ఏంటంటే అక్కడ జరగాల్సిన విధంగా జరగలేదు. ఎందుకో ఫస్ట్ గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మొత్తం అన్నీ దాచిపెట్టడం కానీ, పక్కకి డైవర్ట్ చేయటం కానీ, దాని గురించి అబద్ధం చెప్పడం కానీ ఇలాగే అవుతుంది. చేయాల్సిన విధంగా చేయట్లేదు. ఎవరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేయాల్సిన విధంగా చేయలేదు అక్కడ. సో ఇంత జరిగిన తర్వాత మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సరే సిబిఐ ఎలాగో రంగంలోకి దిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి ఒక రిపోర్ట్ అడగచ్చు కదా. కర్ణాటకలో భూ కుంభకోణంలో గవర్నర్ ఆయన మీద విచారణకి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు విచారణ జరపండి లేదా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ని ఆవిడే హోల్డ్ చేస్తున్నారు. అది కూడా మమతా బెనర్జీ గారే. ఆమెను అడగచ్చు కదా, ఎందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉదాసీనంగా ఉంది? ఉదాసీనంగా అస్సలు లేదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఎర్రకోట నుంచి కూడా ఆయన ఇమీడియట్గా అడ్రస్ చేశారు. అండ్ డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకుంటారు. భద్రంగా చూసుకోవాలన్నారు ఆయన. ఒక మాట అంత ఓపెన్గా ఎర్రకోట నుంచి అడ్రస్ చేస్తూ ఐబీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటారండి. ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటారు, గవర్నర్ గారు ఇచ్చే నివేదికలు ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్గా కేసు సిబిఐకి కోర్టు ద్వారా వెళ్ళింది.
సో కోర్ట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ ద ఎంక్వైరీ ప్రతి మచ్. సో అందువల్ల ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ మళ్ళీ కోర్టుకే ఇవ్వాలి. అందువల్ల ఈవెన్ సెంటర్ తీసుకున్నా కూడా సిబిఐకే కదా మేము కూడా అడిగేది. సో సిబిఐ ఎనీవే గాట్ ఇన్వాల్వ్డ్. సో లెట్స్ వెయిట్ వాట్ ద సిబిఐ ఏం తెలుస్తుంది అనేది. చాలా తొందరగా వాళ్ళు వితిన్ 24 hours స్టార్ట్ చేస్తారు వర్క్ వాళ్ళు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఎంత వీళ్ళు ఎన్ని దాచిపెట్టాలన్నా ఏదున్నా కూడా, ఏమి బ్లాచప్ చేసినా ఏం చేసినా కూడా, ఈ రోజులో టెక్నికల్ ఎవిడెన్స్, జెనెటిక్ ఎవిడెన్స్ ఉంటే పట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సిమెన్ ఉంది, చాలా ఉన్నాయి, జెనెటిక్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అందులో అమ్మాయి అంత దారుణంగా ఫోరెన్సిక్ అండ్ టెక్నికల్ ఇది చాలా ఉంటుందండి, చాలా ఎవిడెన్స్ ఉంటుంది. ఫోన్ డేటాస్ కానివ్వండి, లేదు ఇతని ఫోన్ని బట్టి పక్కన ఏ ఫోన్స్ ఉన్నాయి, ఇతని ఫోన్ నుంచి లాస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు, ఇవన్నీ కూడా తీసుకుంటారు. అట్లాగే ప్రిన్సిపల్ విల్ బి క్వశ్చన్డ్ హెవీలీ. ప్రిన్సిపల్ని ఏమి స్పేర్ చేయరు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రిన్సిపల్ ఎందుకు అంత ఇమీడియట్గా రిజైన్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే జనరల్గా వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక హాస్టల్ వార్డెనో, లేకపోతే ఒక హాస్పిటల్ సూపరింటెండెంటో, కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి, మీరున్న ప్రెమిసెస్లో ఒక అమ్మాయి చనిపోయింది అనుకోండి, మీరు ఒక విధంగా గార్డియన్షిప్ తీసుకొని మీరే ఫస్ట్ పోలీస్కి కాల్ చేస్తారు, మీరే రిపోర్ట్ చేస్తారు. పోలీస్ అక్కడికి రీచ్ అయ్యేంత వరకు మీరే దాన్ని కార్డన్ ఆఫ్ చేసి యూ మేక్ షూర్ దట్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఇస్ ప్రొటెక్టెడ్. ఇవేమీ చేయకుండా ఆయన రిజైన్ చేయటం ఏంటి అనేది అర్థం కాని ప్రశ్న, అర్థం కాని క్వశ్చన్ అది. ఆయన ఎందుకు రిజైన్ చేద్దాం అనుకున్నాడు అసలు అని.